SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఇక్కడి నుంచి దాడి ఎక్కడి నుంచో హూతీ మిసైల్స్ పంపిస్తాడు. ఇదన్నీ తట్టుకోగలిగిన ఇజ్రాయెల్ అన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. అండ్ ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ ఎ కామన్ థ్రెడ్. మనకి ప్రాజెక్ట్ అంటే ఇది మనం అనుకుంటే ఐసోలేషన్ చూస్తున్నాయి. టెర్రరిస్ట్ అటాక్ ఫెల్గాన్ జరిగింది. సరే, దానికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్లీ సెక్యూరిటీ ఫెయిలియర్ అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే మినిమం ఒక 10 పోలీసు వాళ్ళని ఉండాలి అక్కడ లేరు వాళ్ళు. అది ఎందుకు లేరు అది ఇంకో స్టోరీ, అది తర్వాత ఇన్వెస్టిగేషన్ తెలిసిపోతుంది. కానీ దానికన్నా పెద్ద ఇది ఎందుకు జరుగుతుంది అనేది మన ఇండియన్స్కి, భారతీయులకి తెలియదు. ఐసోలేషన్ చూసుకుంటారు. కానీ దీని వెనుక ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది. అది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల ముందు వీలే లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్, అది కాకుండా మిగతా దీనికన్నా ముందు JKLF అని ఒక ఫ్రంట్ ఉండే, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అని ఇనీషియల్ టైంలో 1960s, 70sలో. దాని తర్వాత వాళ్ళ చీఫ్ మక్బుల్ భట్ని పట్టుకొని ఆయన ఉరి చేసేసారు మన ఇండియన్ గవర్నమెంట్. దాని తర్వాత బంద్ అయిపోయింది ఆ బిజినెస్. మళ్ళీ 70s తర్వాత 80s, 90s నుంచి మెహబూబా ముఫ్తీ వాళ్ళ సిస్టర్ని కిడ్నాప్ చేశారు, మీకు గుర్తుంటుంది. కరెక్ట్ సార్, రీసెంట్ గా కూడా హెడ్లైన్స్ లోకి వచ్చింది ఇదే టాపిక్. సో ఆ టైం నుంచి మళ్ళీ ఇది మొదలైంది. థర్డ్ టైం ఇది మళ్ళీ పీక్ లెట్ వచ్చిందంటే ఈ ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ ఫాదరు కాంగ్రెస్ కలిసి ఒక మొత్తం ఎలక్షన్ రిగ్ చేసి పడేశారు కాశ్మీర్లో. 4% మంది ఓట్ చేశారు. 4% మంది, 60-65 అంటే 4% మంది ఓట్ చేసి ఎలక్షన్ గెలిచారని చెప్పి వీళ్ళిద్దరూ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు. ఆ రోజు అక్కడ ఉన్న కొంతమంది యంగ్స్టర్ తుపాకీ పట్టుకున్నారు. ఇదేంట్రా నాయన, మన దగ్గర కూడా చూస్తాం. నెక్సలైట్స్ ఎట్లా వచ్చారంటే, వాడు ఇంజనీరింగ్ చేసిన తర్వాత వచ్చి గుడిసెలో ఉంటాడు, పక్కనేమో పెద్దగా 5 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, అక్కడ 10 కార్లు ఉంటుంది, వాళ్ళ దగ్గర 20 మంది పని మనుషులు ఉంటారు, ఏసీలు గీసు. వాడు చూసి అంటారు నేను ఇంజనీరింగ్ చేసి ఏం ఫైదా సార్ అని చెప్పి నేను ఆడు కూడా తుపాకీ పెట్టుకుంటాను. ఆ ఫిలాసఫీ పోయింది అనుకోండి ఇప్పుడు. దట్ ఈస్ అ రాంగ్ ఫిలాసఫీ టోటలీ, అండ్ దట్ ఈస్ వై నెక్సలిజం హెస్ రైట్ టుడే. కానీ అదే సమయంలో టెర్రరిజంలో ఇఫ్ యూ ఇంపోర్ట్ ద సేమ్ థింగ్, టెర్రరిజం కూడా అదే. యూ షుడ్ హ్యావ్ ఎ కాజ్ ఏంటి? రిలీజియన్, జిహాద్, దాని మీద కాఫిర్. ఇప్పుడు కాఫిర్ అనే కాన్సెప్ట్ మీద నిన్న కూడా నేను మలయాళం న్యూస్ ఛానల్లో డిబేట్లో ఈ పాయింట్ మీద చాలా పెద్ద కాంట్రవర్సీ జరిగింది. ఒక ముస్లిం లీగ్ ప్యానలిస్ట్ వచ్చి అది కాఫిర్ అంటే అది ఎక్కడ లేదని చెప్పారు. లక్కలీగా ఇంకో ప్యానలిస్ట్ వాజ్ దేర్ అండ్ హీ కోటెడ్ ఫ్రమ్ ద హదీత్ అండ్ ఖురాన్ సెయింగ్ దట్ ఉంది కాఫిర్ అని. ఎట్లా డిఫైన్ చేస్తారు? నాన్ బిలీవర్ని చంపడం వాళ్ళ ఫిలాసఫీ. అక్కడి నుంచి మొదలైంది ద కాన్సెప్ట్ ఆఫ్ గజ్వా-ఏ హింద్ అని చెప్పి. అది లోకలైజ్ మన భారతదేశానికి. గజ్వా-ఏ హింద్ ఏంటంటే బేసిక్లీ ఇస్లామిక్ రూల్ భారతదేశంలో స్థాపించాలి. దానికి చేయాల్సిన పనులు ఏంటేంటి? సో మనం చూసుకుంటూ వస్తున్నాం, నార్త్లో ఉన్న ఒక వైలెన్స్ కానివ్వండి, సౌత్లో నేను వచ్చే కేరళ నుంచి, కేరళలో ఉన్న వైలెన్స్ అది ఇంకోవైపు PFI కానీ దానికన్నా ముందు సిమి ఉండే. అది కాకుండా కర్ణాటకలో ఇప్పుడు SDPI పెద్ద ఫామ్లో వచ్చేసింది. అక్కడ కూడా హిజాబ్ కాంట్రవర్సీ చూసాం మనం. ఇటువైపు కోయంబత్తూరు వైపు మనకు గుర్తుంటుంది, నేను మీడియాలో పనిచేస్తున్న టైంలోనే అద్వానీ గారి ర్యాలీ కన్నా ముందు 54 మంది చనిపోయారు బాంబ్ బ్లాస్ట్ అప్పుడు కోయంబత్తూరులో. వీఆర్ లుకింగ్ ఆల్ దిస్ అట్ ఐసోలేషన్, సపరేట్గా చూస్తున్నాం. కానీ ఇంగ్లీష్లో అంటారు కనెక్ట్ ద డాట్స్ అంటారు. మూమెంట్ ఈ స్టార్ట్ కనెక్టింగ్ ద డాట్స్ మీకు అర్థమైపోతుంది దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉందని. అండ్ దట్ ఈస్ వాట్ దిస్. బికాజ్ మనం చూస్తున్న పేల్గాం చూస్తాం. ఇప్పుడు నేను రాసిస్తాను మీకు స్టాంప్ పేపర్ మీద, నెల తర్వాత ఒక్కరు కూడా మాట్లాడరు దీని గురించి. కరెక్ట్. ఇండియాలో పబ్లిక్ మెమరీస్ నోటోరియస్లీ షార్ట్. అదే టైంలో ఇజ్రాయెల్లో నేర్చుకోండి, వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళని సేమ్ సర్కమ్స్టాన్సెస్, మ్యూజిక్ కాన్సర్ట్ నడుస్తున్నప్పుడు వచ్చి దాడి చేశారు, దాన్ని చాలామంది చంపేశారు. దాని తర్వాత కిబుట్స్కి వెళ్ళి అక్కడ చంపారు. దాని తర్వాత ఉన్న చాలామంది కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కానీ ఇజ్రాయెల్ ఎట్లా కొట్టారు చూడండి, తిప్పి కొట్టారు. దే డెస్ట్రాయిడ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ద లీడర్షిప్. అది చాలా ఇంపార్టెంట్. భారతదేశం చేయాల్సింది అది. కింద తట్లో ఉన్న వాళ్ళని, టెర్రరిస్ట్ని చంపడం, వాళ్ళని చంపేస్తే ఓకే, దాట్ చాలా ఈజీ. అంటే ఇప్పుడు భారతదేశం ఎవరిని టార్గెట్ చేయాలంటారు సార్ మీరు? లీడర్షిప్ ఆఫ్ లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్ అండ్ అదర్ ఫ్రెండ్స్. అంటే పాకిస్తానీ మిలిటరీ ఫ్రంట్స్ ని భారతదేశం టార్గెట్ చేయాలి ఇస్ యువర్ క్వశ్చన్? No, don't target the Pakistani military front. They're two different things. ISI is what is controlling these people. Right. ISI is a part of the establishment, not army. సో మనం టార్గెట్ చేయాల్సిన ISI మీద కూడా టార్గెట్ చేయక్కర్లేదు. వీళ్ళు లీడర్స్ని కొడితే సార్. మనం చూస్తున్న పాకిస్తాన్లో మీరు వినుంటారు లాస్ట్ 1 yearలో అన్నోన్ మెన్ వచ్చి ఎవరినో చంపేశాడు, షాప్లో కొట్టేశాడు, మస్జిద్లో కొట్టేశాడు. అక్కడ ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇస్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ ద సేమ్ థింగ్ కదా సార్, అన్నోన్ మెన్, లోకల్ మిలిటరీ పీపుల్, లోకల్ టెర్రరిస్ట్. ఎగ్జాక్ట్లీ. దిస్ రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది దే వర్ బ్యాండ్ అబౌట్ 10 years ago ఆల్సో. వీళ్ళు ఇట్లనే ఒక దాడి అప్పుడు చేశారు, మనం మర్చిపోయాం దాన్ని. అదే సార్, పాకిస్తాన్ ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ పేరు చెప్పే డైవర్ట్ చేస్తుందా అన్నది నా పాయింట్. లష్కర్ ఏ తోయిబాస్ సబ్సిడరీ ఇస్ దిస్ రెసిస్టెన్స్. ఇస్ కరెక్ట్, ద రెసిస్టెంట్ ఫ్రంట్. సో రెసిస్టెన్స్ ఫ్రంట్ కొట్టడం కాదు,
అక్కడ కూర్చున్న వాళ్ళ టెర్రరిస్ట్ లీడర్స్ని కొట్టాలి మనం. దానికోసం వాళ్ళు దాచిపెట్టారు. ఇప్పుడు దావూద్ ఇబ్రాహిం చేశారు, బాంబ్ బ్లాస్ట్ బాంబేలో చేశారు కదా. ఎక్కడున్నాడు దావుడు? ఇప్పుడు ఉన్నాడు కూడా తెలియదు కదా. పాకిస్తానే వాళ్ళకు హైడింగ్ ప్లేస్ ఇచ్చారు వాళ్ళకి. దుబాయ్కి తిరుగుతుండే అప్పుడు ఆ టైం కూడా, అది కూడా లేదు ఇప్పుడు. సో మనకు ఫిలాసఫీ మనం ఎట్లా ఉండాలి, సర్వైవల్గా ఉండాలి. ఒక పిల్లిని తీసుకొని మీకు రూమ్లో వేసి పిల్లిని మీరు కొట్టడానికి ట్రై చేయండి, ఎంత చిన్న పిల్లి అయినా కొంచెం మీరు దగ్గర వెళ్ళగానే మళ్ళీ అటాక్, బికాస్ దే హ్యావ్ టు సర్వైవ్. అది సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారు మన ఇంగ్లీష్లో. అది భారతదేశంలో సర్వైవల్ ఇన్స్టింక్ట్ లేదు. వీ టేకింగ్ అవర్ డెమోక్రసీ ఫర్ గ్రాంటెడ్. ఇజ్రాయెల్లో చూడండి, ఎవ్రీ అడల్ట్ మేల్ ఆర్ ఫీమేల్ హ్యాస్ టు సర్వ్ ఇన్ ద ఆర్మీ ఫర్ 3 years మినిమం. ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది మీకు. అది కూడా ఒక దాడి జరిగితే ఏం చేయాలని మీకు తెలిసిపోతుంది. కానీ సార్ ఒక చిన్న లాజిక్ ఇక్కడ, ఇండియా ఇస్ అ పాపులేటెడ్ కంట్రీ ఆఫ్ మోర్ దెన్ 140 crores, 100+ crores, 150 crores దగ్గరగా మనం ఉంటున్న ఈ నేపథ్యంలో భారతదేశంలో మనకి ఇంత జనాభా ఉంచుకొని, ఇంత మ్యాన్ పవర్, ఇంత వార్ఫేర్, ఇంతమందిని ఉంచుకొని వీఆర్ స్టిల్ గోయింగ్ విత్ డెమోక్రసీ. పాకిస్తాన్ వెన్ కంపేర్డ్ విత్ ఇండియన్ పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి ఏం చూసుకొని ఆ ధైర్యం సార్? ఐఎమ్ టెలింగ్ అగైన్, టెర్రరిజంకి ధైర్యం అక్కర్లేదు. అంటే వెనకాల పాకిస్తాన్ వెనకాల ఎవరుండి సపోర్ట్ చేస్తున్నారు? ద హోల్ వరల్డ్ వాంట్స్ టు నో దిస్. పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ ఇస్ డూయింగ్ ఇట్. వాళ్ళకి ముందు యూఎస్ సపోర్ట్ ఉండే. 71 వార్లో మీకు గుర్తుంటుంది, ఇందిరాగాంధీ టైంలో వెన్ వీఆర్ ఫైటింగ్ ద బంగ్లాదేశ్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ దట్ టైం, యూఎస్ వాళ్ళకి సపోర్ట్ చేశారు. 7th Fleet పంపించారు, ఇంక్లూడింగ్ అన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ టు ద బే ఆఫ్ బెంగాల్. కానీ దానికన్నా ముందు రష్యన్స్ దూరిపోయారు, సబ్మెరైన్స్ తీసుకొచ్చేసారు. సో దట్ వార్ ఎండెడ్ దేర్. బంగ్లాదేశ్ బికేమ్ ఇండిపెండెంట్. మీరు అడిగిన ప్రశ్నకి పాకిస్తాన్ వెంట ఎవరైనా ఉన్నారంటే లేదు. వాళ్ళ ఎంటైర్ ఫిలాసఫీ ఆఫ్ ద 2 nation థియరీ, మొన్న వాళ్ళ ఆర్మీ చీఫ్ ఒక టాక్ ఇచ్చారు, మీరు చూసుంటారు వీడియో. 100% సార్, అది జరిగిన 2 నెలలకే ఇంత పెద్ద దాడి జరిగింది. ఎందుకు ద 2 nation థియరీ అనేది అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పారు తప్పు ఎక్కడ జరిగింది అనేది. వై వీఆర్ ఫేసింగ్ ఆల్ దిస్ నౌ. ఇన్ హిస్ బుక్, ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ రీడ్ అంబేద్కర్స్ బుక్, హి హస్ సెడ్ 2 nation థియరీ ఎందుకు పెట్టాం. పాకిస్తాన్ అన్నారు మాకొక, అంటే పాకిస్తాన్ అని కాదు, ముస్లిం సెడ్ వీ వాంట్ అ నేషన్, సో వీ గేవ్ దెమ్ అ నేషన్. మీరు వెళ్ళండి రా బాబు అక్కడ ఉండండి అని చెప్పేసి. కానీ వెళ్ళారా? వెళ్ళలేదు. ఇక్కడ ఉండిపోయారు 40% పాపులేషన్. అంబేద్కర్ సెడ్ దట్ ఇస్ ద మిస్టేక్ వి మేడ్. టోటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు. అప్పుడు ఏమైపోయిందంటే కొంతమంది ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు నౌ దే ఆర్ గ్రోన్ అప్ ఇన్ స్టేచర్ అండ్ సడన్లీ సిఏ అజిటేషన్, వక్ బిల్ అజిటేషన్, ఇట్లాంటి అజిటేషన్ తీసుకొస్తున్నారు. ఎప్పుడైనా హిందువులు రోడ్డు మీద దిగి మీరు ధర్నాలు చూసారా హిందువులు చేయడం? లేదు. గుడి పోయింది, మాది గుడి స్థలం కొట్టేసాడు అని చెప్పి చేయరు. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని డిబేట్ చేస్తున్నాం, వాడి గురించి వీరి గురించి, మోదీ గారిని తిడతారు, వాడిని తిడతారు, వీడిని తిడతారు. కానీ రోడ్ మీద వెళ్ళి ఒక ధర్నా చేయను రా నాయన అంటే నేను చేయను. వెరాజ్ ద ఇస్లామిక్ కమ్యూనిటీ దే విల్ గెట్ ఆన్ టు ద రోడ్. మీరు చూసుంటారు మన ముర్షిదాబాద్లో జరిగిన వైలెన్స్, ఢిల్లీలో జరిగిన జమాయిమా ఇస్లామీ అక్కడ జరిగిన వైలెన్స్, షహీన్ బాగ్లో జరిగిన అలర్ట్లు అని చూసాం మనం. సో వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే డామినెన్స్. చిన్నగా ఉన్నా కానీ డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు. సార్ చార్లెస్ ది థియరీ ఒకటి ఉంటుంది, థియరీ ఆఫ్ ఎవల్యూషన్. అందులో ఫిట్టెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ మాత్రమే బతుకుతాడు. ఇప్పుడు ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య చూసుకుంటే మీరు చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్ వాజ్ ఆల్వేస్ హ్యాస్ దట్ డామినెన్స్, పాకిస్తాన్ ఆల్వేస్ హ్యాస్ దట్ కరేజ్, ఇస్లాం పీపుల్ ఆల్వేస్ ఫియర్స్ఫుల్ గా ఉంటారు. అంటే ఇంక ఎప్పటికీ వాళ్ళే గెలుస్తూ వెళ్తారా? మనం ఇట్లాగా గివ్ అప్ చేసుకుంటూనే వెళ్ళాలా? వాళ్ళు గెలవలేదు కదా, 71 వారు గెలిచారా? ఏం ప్రయోజనం సార్? 28 మంది మనం కోల్పోయాం కదా ఇవాళ రోజున. దట్ ఈస్ వేర్ ఐఎమ్ కమింగ్ టు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. నంబర్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అంతా జనాభా 140 కోట్లు అంటారు, కానీ పోయిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. ఎంత ఇంపార్టెంట్ సార్. కరెక్ట్. సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్ వెరీ సింపుల్. మనం ఈ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏమంటారో, యుఎస్ ఏమంటారో, యూకే ఏమంటారో, యూరోప్ వాళ్ళు ఏమంటారో, సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు చేస్తారు కదా ఇది అటాక్ వాంటెడ్లీ. జేడీ వాన్స్ ఇన్ ఇండియా. లాస్ట్ టైం క్లింటన్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ మై పాయింట్ సార్. క్లింటన్ వచ్చినప్పుడు అటాక్ జరిగింది, జేడీ వాన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు అటాక్ జరిగింది. కరెక్ట్. పబ్లిసిటీ. టెర్రరిస్ట్కి ఏం కావాలి? పబ్లిసిటీ. 26/11 జరిగినప్పుడు మనం లైవ్ టెలికాస్ట్ ఇచ్చాం వాళ్ళకి, బర్కాదత్ కర్టసీ బర్కాదత్ అని కంపెనీ. దే వాంట్ పబ్లిసిటీ. టెర్రరిస్ట్కి ఏంటంటే ఒక టెర్రర్ అటాక్ జరిగింది అనుకోండి, నిన్న పెహల్గాం జరిగిన అటాక్ అనుకోండి, ఒక్క న్యూస్ లేకుండా మీరు బయట పంపించకపోతే, ఎవరికి తెలియకపోతే ఏం చేస్తారు టెర్రరిస్ట్? అండ్ అది జరిగింది నిన్న అయితే ఈ రోజు వరకు బయటికి రాలేదు. అండ్ అంత అంటే ఆ అటాక్ అది చిన్న అటాక్ లాగా వదిలేశారు. రాను అది చాలా గంటల తర్వాత అది బయటికి రావడం కానీ, అన్ఫార్చునేట్లీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాశ్మీర్ ఇష్యూ రెస్పాండ్ అవ్వలేదు. చీఫ్ మినిస్టర్ సిట్టింగ్ ఇన్ ఢిల్లీ. ఎగ్జాక్ట్లీ. అదే ఒక్క నక్సలైట్ ఒక్క టెర్రరిస్ట్ కూడా ఇప్పటిదాకా అరెస్ట్ చేసిన బాపతి కూడా లేదు కదా సార్. అండ్ అదే కాకుండా ఇవాళ పుల్వామాలో జరిగిన అటాక్ మీకు గుర్తుంటుంది. అవును, దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డాస్టర్లీ అటాక్. కానీ అది సెక్యూరిటీ ఫోర్సెస్ మీద జరిగింది. అవును, దానికి ముందు ఉరీలో జరిగింది, మీకు గుర్తుంటుంది. కరెక్ట్ సార్. ఈ 2 అటాక్కి మనం జవాబు ఇచ్చాం.
సాలిడ్ జవాబు ఇచ్చాం మనం. దట్ కేమ్ అవుట్ ఇన్ ద మూవీస్, నాట్ ఇన్ ద రియల్ లైఫ్. అవును, ఇప్పుడు నార్మల్ పీపుల్ చనిపోయారు కదా, సివిలియన్స్ చనిపోయారు కదా, దీనికి నార్మల్గా వెళ్ళి వదిలేస్తారు, మళ్ళీ దీనికి అటాక్ ఇచ్చే ఆలోచన మనం ఎప్పుడంటే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఎప్పుడు చెప్తుండే, ఒక థియేటర్లో నేను బాంబు పెడతానంటే సస్పెన్స్ కాదు, ఒక థియేటర్లో బాంబు ఉంది ఎప్పుడు వెళ్తుందని చెప్పి సస్పెన్స్. ఈ వాజ్ మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఇది కూడా అంతే. మనం ఇప్పుడు వెళ్తే నిన్న రాత్రి ఐ పుట్ ఇట్ ఆన్ మై ఫేస్బుక్, there was 2 AWACS going up and down. AWACS అంటే ఇది దేర్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్లేన్స్. భారతదేశం ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేస్తుందా లేదని చూడడానికి. మనం అట్లా కాదు చేసేది. We should hit them when they least expect us to hit them. మనం వాళ్ళు ఎప్పుడు ఆలోచించకూడదు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ. మనం Does ఇప్పుడు India extend that support కొట్టడం కాదు. ఇప్పుడు మనం రోడ్ మీద చూస్తాం చూడండి, ఇద్దరు కొట్టుకుని ఉంటారు, యాక్సిడెంట్ అయిన ఇద్దరు కొట్టుకుంటారు, ఏం ఫైదా? సో వీ షుడ్ డూ అవర్ ఓన్ ప్లానింగ్, అవర్ ఓన్ థింగ్, అండ్ అంత ఎంటైర్ వరల్డ్ విల్ సపోర్ట్ యూ. బట్ డోంట్ గో అండ్ బాంబ్ పాకిస్తాన్ లెట్స్ లైక్ దట్. మనం బాంబ్ చేయాల్సింది ద ఫిగర్ హెడ్. ఎవరెవరు ఇది ఫిగర్ హెడ్ ఉన్నారో, హైడ్రా ఇక్కడ ఉందో హైడ్రాని కొట్టాలి. అలా ఆలోచించి ఉండడం వల్లే ఈ అటాక్స్ అన్ని జరుగుతున్నాయి. అది మన ఫిలాసఫీ. అది మనకు మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారంట, ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపామన్నట. ఇప్పుడు అట్లా కాదు, నా చంప మీద కొడితే 10 సార్లు కొడతాను నేను. ఆ ఫిలాసఫీ ఇప్పుడు ఉంది. ఘర్మే గుస్కే మారేంగని మోదీ గారు చెప్పారు అప్పుడు. ఇంకా కొట్టడం ఉందా సార్? చంపేస్తున్నారు కదా. చంపేయడం అంటే ఇట్స్ వెరీ ఈజీ. ఇంత పెద్ద దేశంలో పుల్వామా లాంటి ప్లేస్ లో జరిగినప్పుడు మనకు తెలుసు RDX యూజ్ చేశారు. పేల్గామ్లో ఏం చేశారు వాళ్ళు? ఆ ఏరియా ఇస్ అ వెరీ టూరిస్టీ ప్లేస్ అని చెప్పచ్చు. మనం 2000-3000 మంది ఉన్నారు. మీరు సెక్యూరిటీ ఫోర్స్ పెట్టినా కానీ వాడు ఒక దూరిపోయి వాడు ఇవన్నీ టెర్రరిస్ట్ వస్తున్నప్పుడు వాడు చనిపోవడానికి రెడీగా వస్తాడు. ఈజ్ రెడీ టు డై. సూసైడ్ బాంబర్స్ చూసుంటారు మీరు. కసబ్ వాళ్ళని ఇండియాకి పంపించినప్పుడు దే వర్ రెడీ టు డై. వాళ్ళకి తెలుసు రిటర్న్ వెళ్ళే రూట్ లేదని చెప్పి. వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం థ్రెట్లో ఉంది, వీళ్ళు హిందువులు వచ్చి మొత్తం ఇస్లాంని ధ్వంసం చేస్తున్నారు, నువ్వు చేయాల్సిందే ఇదే పట్టుకొని నీకు ₹1 ఇస్తున్నాను, మీ ఫ్యామిలీని మేము చూసుకుంటా అంటే దట్ ఫెలో విల్ గెట్ ఇన్ టు దట్ మూడ్. దిస్ ఇస్ వాట్ ఇజ్రాయెల్ ఆల్సో ఫేస్డ్, సూసైడ్ బాంబర్స్. వాళ్ళని తట్టుకోలేము మనం. ఆఫ్ఘనిస్తాన్లో చూసాం మనం. సో ద ప్రాబ్లమ్ ఈస్ టు డూ విత్ ద రిలీజియన్. రిలీజియన్ మీరు కాఫీర్లు చెప్పే వాళ్ళు కాఫీర్లు చంపాలని చెప్తున్నారు. మీరు చూసారు, మీరే చెప్పారు ఇప్పుడు. నిజంగా రిలీజియన్ ని ప్రేమించే వాడికి అర్థమైతే చెప్తాం సార్. ఇట్లాంటి మతోన్మాదం చేసే వాళ్ళకి రిలీజియన్ లో, మీ రిలీజియన్ లో ఇది రాసి లేదురా అన్న వాడికి అర్థం కావట్లేదు కదా. 370 తీసినప్పుడు మీకు అందరు గుర్తుంటుంది. 370 తీసినప్పుడు అందరు పండుగ చేసుకున్నారు. 370 తీసేశారు. 370 తీసారు. ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ విత్ ద వన్ ఆఫ్ ద టీమ్స్ వర్కింగ్ ఆన్ ఫైండింగ్ అవుట్ ద బిల్ ఎక్కడ ఉందనేది. 370 కాదు ప్రాబ్లం. దే వాజ్ అ బిల్ కాల్డ్ 35A. ఇట్ వాజ్ యాక్చువల్లీ అన్ ఆర్డినెన్స్. జవహర్లాల్ నెహ్రూ చేసిన అన్నిటికంటే పెద్ద కుట్ర అది. ఈ 35A ఆర్డినెన్స్ మీకు తెలుసు, రాజేంద్ర ప్రసాద్ గారు సైన్ చేశారు. అడిగారు నెహ్రూ దగ్గర, దీన్ని బిల్గా కన్వర్ట్ చేయాలి, వితిన్ 6 months ల్యాప్స్ అయిపోతుంది ఆర్డినెన్స్. ఆ ల్యాప్స్ అయిన ఆర్డినెన్స్ పెట్టుకొని ఇప్పుడు దాకా మొన్న దాకా నడిపించారు. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ సీన్స్ యాజ్ అ లేడీ ఐఎమ్ టెలింగ్ యూ, ఒక అమ్మాయి, కాశ్మీరీ అమ్మాయి ఒక ఇండియన్ సిటిజన్ని పెళ్లి చేసుకుంటే షీ విల్ లూజ్ ఆల్ అవర్ ప్రాపర్టీ, వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి మదర్ సైడ్ నుంచి. బట్ అదే అమ్మాయి పాకిస్తాన్ నుంచి ఒకటి పెళ్లి చేసుకుంటే షీ విల్ రిటైన్ ఆల్ ద ప్రాపర్టీ. ఇది 35Aలో ఉన్నది. ఇంకో చాలా ఉన్నాయి దాంట్లో అట్లాంటిది. మీ ప్రాపర్టీ కొనలేరు మీరు అక్కడ. యాజ్ అన్ ఇండియన్ యూ కెనాట్ బై ప్రాపర్టీ. మొన్న కూడా ఈ అటాక్ జరిగిన దానికన్నా ముందు January 9th అనుకుంటాను, దేవద రౌఫ్ అని చెప్పి ఒక మినిస్టర్ ఉన్నారు క్యాబినెట్లో, ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్. హీ మేడ్ అ స్టేట్మెంట్, ఈ టూరిస్టులు వచ్చి మా కల్చర్ని మొత్తం మార్చేస్తున్నారని. అంటే వాళ్ళకి ఏంటంటే బుర్కా వేసుకొని నడవాలి, అక్కడేమో అమ్మాయిలు పాసిబిలీ షార్ట్స్ వేసుకొని టీషర్ట్స్ వేసుకొని తిరుగుతున్నారేమో లాల్ చౌక్లో అక్కడ ఇక్కడ ఫెయిల్గామ్ లాంటి ప్లేసెస్. వీళ్ళు మార్చేస్తున్నారు, మా కల్చర్ని మార్చేస్తున్నారని చెప్పి. వాళ్ళకి భయం అంటే వాళ్ళ అమ్మాయిలు కూడా దాన్ని రేపు రిప్లికేట్ చేస్తారని భయం వాళ్ళకి. ఇప్పుడు దాకా ఇంట్లో దాచిపెట్టుకున్నారు వాళ్ళు. దాట్ స్టేట్మెంట్ హస్ లాట్ టు డూ విత్ ఈ టెర్రరిస్ట్ అటాక్ అని. సెకండ్ థింగ్ మీరు మర్చిపోకూడదు, ఇదే లాజిక్ని మనం ఎక్స్టెండ్ చేస్తే మీరు అక్కడ రాషిద్ అలీ ఇంజనీర్ అని ఒక ఎంపీ ఉన్నారు, మీకు గుర్తుంటుంది, బారాముల్లా నుంచి. ఈజ్ అన్ అక్యూజ్డ్ ఇన్ ద టెర్రర్ కేస్ అండ్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు బెయిల్ ఇచ్చారు మొన్న సుప్రీంకోర్టు. ఈ మనిషిని ఎలెక్ట్ చేశారండి, బారాముల్లా సిటిజన్స్ ఎలెక్ట్ చేశారు. అంటే అక్కడ ఉన్న లోకల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు టెర్రరిజం. అమృత్పాల్ సింగ్ని పంజాబ్లో చేసినట్లనే దే న్యూ హీజ్ అ టెర్రరిస్ట్, కానీ ఎలెక్ట్ చేశారు అది. సో మీరు టెర్రరిస్ట్ని సపరేట్గా పెట్టలేరు, పాపులేషన్ కూడా ఉంది. ఇప్పుడు లోకల్ సపోర్ట్ లేకుండా ఈ అటాక్ జరగదు. దీనికన్నా ముందు కూడా ఎన్నో అటాక్లు జరిగాయి. ఇండియన్ మిలిటరీ డ్రెస్ వేసుకొని టెర్రరిస్ట్ అటాక్ చేశారంటే అంతకన్నా హాస్యాస్పదంగా ఎక్కడన్నా మా దగ్గర లాల్ బజార్ ఉంది, ట్రిమిల్గిరి దగ్గర. నేను అల్వాల్ ఉంటాను, నేను ట్రిమిల్గిరి దగ్గర లాల్ బజార్ ఉంది. దేర్ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎ పిన్ టు ఎన్ ఎలిఫెంట్ అంటారు. అది ఆర్మీ ఏరియా, ఎప్పటి నుంచో బ్రిటిష్ టైం నుంచి ఉన్న మార్కెట్ అది. ఆ మార్కెట్లో వెళ్తే మీకు క్యామోఫ్లాజ్ యూనిఫామ్ దొరుకుతుంది. కానీ మొన్న మన ఒక 5-6 years ముందు ఈ అటాక్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన తర్వాత బ్యాన్ చేసి పడేశారు, ఎవరికి ఇవ్వరు యూనిఫామ్ అని చెప్పి.
క్యామఫ్లాజ్ యూనిఫామ్ ఎందుకు సార్ వై ఆర్ వి ఇండియన్స్ ఆర్ వై ఇస్ ఇండియన్ పాలసీ సో యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి సార్? దట్ ఇస్ అ గుడ్ క్వశ్చన్. సపోజ్ ఐ స్టార్ట్ అటాకింగ్ లైక్ ఇజ్రాయెల్, ఇదే మనుషులు సుప్రీంకోర్టుకి వెళ్తారు రేపు. హ్యూమన్ రైట్స్ వైలేషన్ సార్. ఎగ్జాక్ట్లీ అదండి సార్. వాడు అక్కడ తిరిగి నేను చెప్తాను, మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ ఆఫన్ ఆస్ ఆర్మీ ఆఫీసర్స్, మీరు ఈ 7th క్లాస్ 8th క్లాస్ ఫెలోస్ని 10th క్లాస్ ఫెయిల్ జవాన్గా తీసుకుంటారు కదా, మీరు కొంచెం చదువుకున్న వాళ్ళు జవాన్గా తీసుకోవచ్చు కదా, ఇప్పుడు టెక్నాలజీ మారింది కదా అంటే నో 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 నో. పిహెచ్డి అని జవాన్గా తీసుకుంటే వాడు రేపు బ్యాటిల్ ఫీల్డ్లో ఉంటే వాడు కొట్రా అని చెప్పగానే వాడిని మీరు ఫైర్ చేయాలంటే సార్ వాడు అట్లా తిరిగి నిలబడి ఉన్నాడు సార్, మనం కరెక్ట్ కాదు కదా, మనం ఆపోజిట్ చూస్తేనే ఫైర్ చేయాలి కదా సార్, మనం లాజిక్ ఇస్తాడు ఫైర్ ఎందుకు చేయకూడదు. దాని లోపల వాడు ఫైర్ చేస్తాడు చచ్చిపోతాడు. 7th క్లాస్ వాడు అట్లా కాదు, వాడి ద్వారా ఫైర్ చేయాలంటే ఫైర్ చేస్తాడు అంతే కథ. ఈ వోంట్ థింక్ ట్వైస్. ignorance is a bliss sometimes sir. Sometimes good, but see the policy is very simple. We are not a nation which is aggressive. అది మన ప్రాబ్లం. అది అక్కడే వస్తాను సార్ ప్రాబ్లం అంతా. ఈ మహాత్మా గాంధీ సార్ పేరు విని వి ఆర్ నాట్ అగ్రెసివ్ అన్న పాయింట్ కి అడుగుతాను సార్ మిమ్మల్ని. కసబ్ని ఉరిదీసేటప్పుడు అసలు దిస్ ఇస్ ద బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ వీ కుడ్ గివ్ దెమ్ అని చెప్పి మనం చాలా కాలర్లు ఎగరేసుకున్నాం.